హాయ్ చిల్డ్రన్, ఫోర్స్ ఇంట్రడక్షన్ గురించి నేర్చుకున్నారు కదా. ఈరోజు మనము ఫోర్స్ పార్ట్ 1 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ గురించి తెలుసుకుందాం. మనకు సైన్స్లో ఇప్పుడున్నటువంటి నాలెడ్జ్ అప్పుడు వాళ్ళకి లేదు. అందువల్ల వారు ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అని చాలా ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఏం జరుగుతుంది, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అని. అలాగే తర్వాత మెల్లమెల్లగా ఫోర్స్ అనేటటువంటి వర్డ్ మనకు రావడం జరిగింది. ఓకే, వీ కెన్ అబ్జర్వ్ మెనీ చేంజెస్ అరౌండ్ అస్, లైక్ చేంజెస్ ఇన్ సీజన్స్, చేంజెస్ డ్యూరింగ్ సన్ రైజ్ అండ్ సన్సెట్, చేంజెస్ ఇన్ టైడ్స్ ఆఫ్ సీ, ఎక్సెట్రా. హ్యావ్ యూ ఎవర్ థాట్ అబౌట్ ద cause behind these changes? In ancient days, people thought that an invisible force was responsible for the changes occurring in nature. So ఇవన్నీ జరగడానికి ఒక ఇన్విజిబుల్ అంటే మనకి కనిపించనంటే ఏదో ఒక శక్తి, ఇప్పుడు సినిమాల్లో మీరు వింటుంటారు ఈ పదం, కంటికి కనిపించని ఒక శక్తి పనిచేస్తుందని. సో ఈ విధంగా కంటికి కనిపించినటువంటి ఒక ఫోర్స్ ఉందని మన పెద్దలు బలంగా నమ్మేవారు. ఓకే, అదేవిధంగా ద వర్డ్స్ ఫోర్స్, effect, strength and power. Okay, the words force, effect, strength and power had almost the same meaning at that time. So force, effect, strength, power ఇవన్నీ కూడా ఒకే మీనింగ్ మనకు ఇస్తాయి. సో ఇక్కడ చూడండి, పిక్కింగ్, మనము పప్పులు తీసుకోవడం, అలాగే స్క్వీజింగ్, ట్విస్టింగ్ అంటే మన యొక్క బెలూన్స్ని వాటిని ఇలా మెలితిప్పడము, అలాగే బట్టలు, తడి బట్టల్ని బాగా మెలితిప్పి ఆరవేయడము, స్ట్రెచ్చింగ్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్, అలాగే లోయరింగ్ హ్యాండ్ అండ్ లిఫ్టింగ్. సో ఇవన్నీ కూడా చేంజ్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ యొక్క ఇక్కడ చూడు, ఇక్కడ ప్రెస్ చేస్తున్నాం, ఈ సాలిడ్ లిక్విడ్గా అవుతుంది, ఇక్కడ దీని యొక్క షేప్ చేంజ్ అవుతుంది, ఇక్కడ దీని లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి ఒక చిన్న యాక్టివిటీ. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇది యాక్షన్స్ లైక్ పిక్కింగ్, స్క్వీజింగ్, ట్విస్టింగ్, స్ట్రెచ్చింగ్, లోయరింగ్ అండ్ లిఫ్టింగ్. దీస్ కాసెస్ ఆర్ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ యాన్ ఆబ్జెక్ట్. వీటన్నిటి వల్ల ఆబ్జెక్ట్ యొక్క స్థితిలో మార్పు వస్తుంది. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్తో మనము ఇక్కడ చూడండి, ఇది లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనము చూసాము, లాస్ట్ అవుతుంది. సో ఇది కూడా పుల్. ఈ విధంగా మన డైలీ లైఫ్లో చాలా ఎగ్జాంపుల్స్ మనము చూడొచ్చు. ఓకే, పుష్ పుల్కు. నెక్స్ట్ వన్, సో దిస్ ఈస్ ద ఫోర్స్. ఫోర్స్ ఈస్ పుష్ ఆర్ పుల్ ఆన్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ మీద పనిచేసేటటువంటి పుష్ లేదా ఫుల్నే మనము ఫోర్స్ అంటాము. ఈ చిన్న యాక్టివిటీని చూడండి, కొన్ని వుడెన్ బ్లాక్స్ను ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్కు కట్టి ఈ విధంగా మెల్లగా దాన్ని పుల్ చేద్దాం. పుల్ చేసినప్పుడు వుడెన్ బ్లాక్స్ మూవ్ అవ్వడం మీరు గమనించవచ్చు. అంటే పుల్ చేయడం అంటే ఇక్కడ మనము వుడెన్ బ్లాక్స్పై కొంత ఫోర్స్ను అప్లై చేసాము. ఓకే, నెక్స్ట్ వన్, సో టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. సో ఫోర్స్ అంటే చూసాం కదా, పుష్ ఆర్ పుల్ ఈజ్ కాల్డ్ ది ఫోర్స్. నౌ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. టైప్స్ ఆఫ్ ఫోర్సెస్లో మనకు చూడండి, సపోజ్ ఇప్పుడు ఒక నీడిల్ ఉంటుంది, ఇక్కడ కంపాస్ అంటాం ఇది. ఈ కంపాస్ దగ్గరికి మనం మ్యాగ్నెట్ని తీసుకొచ్చినట్లయితే ఆటోమేటిక్గా దీని యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది, దీని పొజిషన్ చేంజ్ అవుతుంది. అది ఎందుకనేది మీరు నెక్స్ట్ హైయర్ క్లాసులో 9th 10thలో నేర్చుకుంటారు. అలాగే ఇప్పుడు ఒక పేస్ట్ ఉంది, పేస్ట్ని జస్ట్ ఇలా అంటే పేస్ట్ వచ్చేది, మనం దాన్ని ప్రెస్ చేయాలి. ఎప్పుడైతే ట్యూబ్ను ప్రెస్ చేస్తామో, ప్రెస్ చేసినప్పుడు ట్యూబ్లో నుంచి పేస్ట్ అనేది మనకు బయటకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నీడిల్ని ఎవరు టచ్ చేయలేదు, నీడిల్ని టచ్ చేయలేదు, కానీ దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ అయింది. బట్ ఇక్కడ ట్యూబ్ ఏమైంది, మనం ప్రెస్ చేస్తేనే పేస్ట్ బయట వస్తుంది. ఓకే, సో ఇక్కడ
2 టైప్స్, ఇదొక డిఫరెంట్. ఓకే, ఇది డిఫరెంట్. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఫీల్డ్ ఫోర్స్. ఇది అంటే మనం ఇక్కడ టచ్ చేయలేదు దీన్ని, ఇక్కడ మనము కాంటాక్ట్ అయ్యాం ఆబ్జెక్ట్ని. సో కాబట్టి దీన్ని కాంటాక్ట్ ఫోర్స్, దిస్ ఈజ్ కాంటాక్ట్ ఫోర్స్ అండ్ దిస్ ఈజ్ ఫీల్డ్ ఫోర్స్. టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. ఫస్ట్ వన్ కాంటాక్ట్ ఫోర్స్. ఒక పర్సన్ ఇలా ఒక వుడెన్ బాక్స్ను నెట్టాలి, లేదా రైల్వే ట్రాక్ పైకి ఇట్లా స్లోప్గా ఉండే దానిపైన ఆబ్జెక్ట్ను తీసుకెళ్ళాలి. అంటే ఇటు సైడ్ నుంచి కొంత ఫోర్స్ అప్లై చేస్తే ఇది మూవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ద కాంటాక్ట్ ఫోర్స్. డైరెక్ట్ ఇక్కడ పర్సన్ ఆబ్జెక్ట్కు కాంటాక్ట్లో ఉంటాడు, అందువల్ల దీన్ని కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఫీల్డ్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ చుట్టూ కొంత ఫీల్డ్ వరకు దాని యొక్క ఫోర్స్ అనేది ఉంటుంది. సో అందువల్ల దీన్ని ఫీల్డ్ ఫోర్స్ అంటాం. సపోజ్ ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ను పైకి విసిరేసాం అనుకోండి, అది తిరిగి మరలా భూమి మీదకే వస్తుంది. వై దిస్ ఈస్ హ్యాపెనింగ్? బికాస్ డ్యూ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ది ఎర్త్. ఎర్త్ పెద్ద మ్యాగ్నెట్, ఎర్త్ ఈజ్ ఎ బిగ్ మ్యాగ్నెట్. ఎర్త్కున్నటువంటి ఈ మ్యాగ్నెట్ స్వభావం వలన మనము ఆబ్జెక్ట్స్ని పైకి వేసినప్పుడు తిరిగి మళ్ళీ అవి కిందకే వస్తాయి. మరి ఇప్పుడు ర్యాకెట్లు అవన్నీ కూడా పైకి విసిరేస్తాం, మళ్ళీ అవి తిరిగి కిందకి రావు. ఎందుకు? ఇవన్నీ కూడా మీరు హైయర్ క్లాసులో నేర్చుకుంటారు. అంటే ఎర్త్ ఏదైనా కూడా ఈ మ్యాగ్నెట్కు ఇంత దూరంలో పెడితే పిన్నుని అట్రాక్ట్ చేస్తుంది. మ్యాగ్నెట్ అక్కడెక్కడో పెట్టి మనం ఇక్కడ తెచ్చి పిన్ను పెడితే అది అట్రాక్ట్ చేయదు. అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ కొంతవరకే ఉంటుంది. అదేవిధంగా ఎర్త్కి కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఆ గ్రావిటేషనల్ పవర్ అనేది కొంతవరకే అట్రాక్ట్ చేయగలుగుతుంది. ఓకే, సో ది టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. ఫస్ట్ వన్ కాంటాక్ట్ ఫోర్స్, సెకండ్ వన్ ఫీల్డ్ ఫోర్స్. ఓకే, let us see the contact force. The force which occurs with direct physical contact between 2 interacting objects. ఏదైనా 2 ఆబ్జెక్ట్స్ మధ్య డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ అంటే మనము రైటింగ్, బకెట్తో వాటర్ తీసుకెళ్ళడం, బట్టలు ఉతకడం, పార పని చేయడం, ఇవన్నీ కూడా మనకు కాంటాక్ట్ ఫోర్స్ లైక్ వస్తాయి. ఓకే, నౌ లెట్ us see types of contact forces. There are 3 types of contact forces are there. The first one muscular force, second one friction force, third one normal force. Okay, అదేవిధంగా ఫీల్డ్ ఫోర్స్, ద ఫోర్స్ విచ్ అకర్స్ వితౌట్ డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ 2 ఇంటరాక్టింగ్ ఆబ్జెక్ట్స్. 2 ఆబ్జెక్ట్స్ ఇంటరాక్టింగ్, 2 ఆబ్జెక్ట్స్ మధ్య ఫిజికల్ కాంటాక్ట్ ఉండదు. దెర్ ఈస్ నో ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్. దట్ ఈస్ కాల్డ్ ద ఫీల్డ్ ఫోర్స్. సో టైప్స్ ఆఫ్ ఫీల్డ్ ఫోర్సెస్ చూడండి. ఫస్ట్ వన్ మ్యాగ్నెటిక్ ఫోర్స్, సెకండ్ వన్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అండ్ ద థర్డ్ వన్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, సో కాంటాక్ట్ ఫోర్స్. ఫస్ట్ మనము కాంటాక్ట్ ఫోర్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వన్ దీంట్లో మస్కులర్ ఫోర్స్, ద ఫోర్స్ విచ్ వి ఎగ్జర్ట్ బై యూజింగ్ అవర్ బాడీ మజిల్స్. ఏదైతే బాడీ మజిల్స్ యూజ్ చేసి మనము చేస్తామో వాటిని మస్కులర్ ఫోర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్రషింగ్ ఆఫ్ టీత్, లిఫ్టింగ్ ఆఫ్ డంబెల్స్, జంపింగ్ ఏ గర్ల్, రైడింగ్ ఆఫ్ బైసికల్. సో ఆల్ ఆర్ దీస్ కాంటాక్ట్ ఫోర్సెస్. ఓకే, చూడండి ఇక్కడ బ్రష్ చేయడం అంటే మనం ఏం చేయాలి? దీంతో బ్రష్ని మనము హోల్డ్ చేసుకునే బ్రష్ చేయాలి. సో కాంటాక్ట్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది. నెక్స్ట్ జంపింగ్ ఆఫ్ గర్ల్, ఇక్కడ కూడా మనము ఫోర్స్ అప్లై చేస్తున్నాం. అలాగే రైడింగ్ ఆఫ్ బైసికల్, సో బైసికల్ రైడింగ్ కూడా కాంటాక్ట్ ఫోర్స్ కిందకే వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ అబ్జర్వింగ్ ద చేంజెస్ ఇన్ ద మజిల్స్ వైల్ వర్కింగ్. సో హియర్ ఈజ్ ఎ స్మాల్ యాక్టివిటీ, జస్ట్ మిమ్మల్ని అబ్జర్వ్ చేయమన్నారు. ఒక డంబెల్ తీసుకుని డంబెల్స్ చేస్తుంటారు తెలుసు మీకు, ఎందుకంటే మజిల్స్ స్ట్రెంగ్త్ అవ్వడానికి. మనం వర్క్ చేయకుండా ఉన్నట్టయితే మజిల్స్ అన్ని కూడా వీక్ అయిపోతాయి. ఎప్పుడైతే మనము ఎవ్రీడే ఇలా ఎక్సర్సైజ్ చేస్తామో మజిల్స్ అన్ని కూడా స్ట్రెంగ్త్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ అబ్జర్వేషన్ చూడండి. అబ్జర్వ్ విచ్ మజిల్స్ ఈస్ గోయింగ్ టు బి షార్ట్ ఎండ్. ఏ మజిల్స్ అక్కడ షార్ట్ ఎండ్ అవుతాయి. సో ఇక్కడ ఉన్నటువంటి దీంతో చేసినప్పుడు, ఈ హ్యాండ్తో చేసేటప్పుడు ఈ మజిల్స్ మనకు షార్ట్ ఎండ్ అవుతాయి.
వీటికి స్ట్రెంగ్త్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ద టర్మ్ మజిల్స్ రిఫర్ టు మల్టిపుల్ బండిల్స్ ఆఫ్ మజిల్ సెల్స్ హెల్డ్ టుగెదర్. వెన్ వీ డూయింగ్ ద అబోవ్ ఎక్సర్సైజ్ వన్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ కాంటాక్ట్ అండ్ అనదర్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ రిలాక్సెస్. సో ఇక్కడ ఎక్సర్సైజ్ మనం చేసేటప్పుడు కొన్నేమో క్లోజ్ అవుతాయి అంటే కాంటాక్ట్కి వస్తాయి, కొన్నేమో రిలాక్స్ అవుతాయి. అలాగే ఇక్కడ చూడండి, ఒక బండి తోలేటప్పుడు ఎద్దులు ఇక్కడ దీన్ని లాగడం, ఇవన్నీ కూడా మనకు మస్కులర్ ఫోర్స్ కింద వస్తాయి. ఓకే, ఇక్కడ మీకు ఒక యాక్టివిటీ ఇచ్చారు చూడండి, ప్రిపేరింగ్ ఏ లిస్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఫర్ మస్కులర్ ఫోర్స్. ఈ యాక్టివిటీ మీరు ఫిల్ చేయండి అమ్మా. లోయరింగ్ ఏ బాస్కెట్, డిగ్గింగ్, ప్లాంటింగ్ ఏ ట్రీ, వాషింగ్ క్లాత్స్, రైటింగ్. ఓకే, సో ఈ విధంగా మీరు వీటికి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఫ్రిక్షన్ ఫోర్స్, ద రెసిస్టెన్స్ టు ద మూమెంట్ ఆఫ్ ఎ బాడీ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద అనదర్ బాడీ. ఫ్రిక్షన్ ఫోర్స్ అంటే తెలుసు మీకు. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తానమ్మా. ఏ బాల్ రోలింగ్ ఆన్ ఎ గ్రౌండ్ గ్రాడ్యువల్లీ స్లోస్ డౌన్ అండ్ కమ్స్ టు రెస్ట్ డ్యూ టు ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. ఒక క్రికెటర్ ఒక బాల్ షాట్ ఆడాడంటే అది కొంత దూరం వెళ్తూ వెళ్ళి ఆగిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్ ఉన్నంత స్పీడ్ దానికి ఎండింగ్లో ఉండదు, ఫైనల్లో తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే డ్యూ టు ద ఫ్రిక్షన్, డ్యూ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్ చెప్పొచ్చు, డ్యూ టు ది ఫ్రిక్షన్ చెప్పుకోవచ్చు. సో చూడండి, ఒక బాల్ని ఒక ఫుట్బాల్ ప్లేయరు ఇలా కిక్ చేస్తాడు. కిక్ చేసినప్పుడు ఇది మోషన్లోకి వస్తుంది. అది ఎప్పటి వరకు ఉంటుంది? సర్టైన్ టైం వరకు. ఎప్పటి వరకు ఉంటుంది అది? ఈ అప్లై చేసినటువంటి మనము ఎంత అంటే ఫాస్ట్గా కొడితే అది ఎక్కువ దూరం వెళ్తుంది. సో కొంచెం ఫోర్స్ అప్లై చేస్తే తక్కువ దూరం వెళ్తుంది. సో ఎర్త్ ఇక్కడ దీనిపైన ఫ్రిక్షన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఆ ఫ్రిక్షన్ వల్ల మీరు దాన్ని ఆగిపోతుంది, అంటే ఎక్కువ దూరము వెళ్ళదు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి క్రికెటర్ ఎవరో చెప్పుకోగలరా? ఒక్క సెకండ్ అమ్మా. సో ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. సో ఇక్కడ బాల్ని ఏం చేస్తాము, వచ్చినటువంటి బాల్ని చాలా ఫోర్స్గా ఇలా కొడతారు. కొట్టినప్పుడు ఏమవుతుంది, బాల్ బౌండరీకి వెళ్తూ ఉంటుంది. ఫీల్డర్ దాని వెళ్ళకెళ్ళి పరిగెడుతూ ఉంటాడు, కొంత దూరం వెళ్ళాక ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది అంటే డ్యూ టు ద ఫ్రిక్షన్. ఓకే ఓకే, ఎవరమ్మా ఈ ఫోటోలో ఉన్న క్రికెటర్ ఎవరు చెప్పండి? ధోని. వెరీ గుడ్. సో దిస్ ఈస్ ద ఫ్రిక్షన్ ఫోర్స్. అలాగే మనం సైకిల్కు బేరింగ్స్ చూస్తుంటాము, ఆయా మోటార్స్కి వాటికి గ్రీజ్ వేయడం చూస్తుంటాం. ఇవన్నీ కూడా ఫ్రిక్షన్ తగ్గించడానికి. ఫ్యాన్లో బేరింగ్స్ ఉంటాయి, ఫ్రిక్షన్ తగ్గితే అది ఈజీగా మనకు మూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, సైకిల్ తొక్కుతూ ఉన్నాం. సైకిల్ తొక్కుతూ ఉండి ఆపేసాం. ఆపిన తర్వాత కొంతసేపటికి ఏమవుతుంది, ఫెడల్ అంటే సైకిల్ ఫెడలింగ్ చేస్తూ ఉన్నాము. రిలాక్స్ అయ్యామనుకోండి, సైకిల్ కంటిన్యూగా వెళ్ళదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత సైకిల్ ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే డ్యూ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద ఎర్త్, అట్ ద సేమ్ టైం ఫ్రిక్షన్ బిట్వీన్ ద టైర్స్ అండ్ రోడ్స్. టైర్కి రోడ్డుకు మధ్య ఉన్నటువంటి ఫ్రిక్షన్ వల్ల. చూడు, ఇలా సైకిల్ తొక్కుతూ ఉన్నాము. తొక్కి ఫెడలింగ్ చేసినంతసేపు సైకిల్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఎప్పుడైతే మనం సైకిల్ని పెడలింగ్ చేయడం స్టాప్ చేస్తామో, కొంత దూరం వెళ్ళేసరికి దాని యొక్క స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది డ్యూ టు ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద టైర్స్ అండ్ రోడ్స్. టైర్లకి రోడ్లకు మధ్య ఉన్నటువంటి ఫ్రిక్షన్ వల్ల ఆటోమేటిక్గా సైకిల్ ఆగిపోవడం మనం చూడవచ్చు. సో ఇంకొక యాక్టివిటీ చూద్దాం ఇక్కడ, అబ్జర్వింగ్ ద మోషన్ ఆఫ్ బాల్ ఆన్ డిఫరెంట్ సర్ఫేసెస్. ఓకే, ఈ యాక్టివిటీలో ఒక బాల్ తీసుకుంటాము, ఒక పైపులో మీకు ఈ బాల్ వేసి చూపిస్తాను, దేంట్లో ఎక్కువ దూరము వెళ్తుంది. ట్రై టు రోల్ ఎ బాల్ ఆన్ డిఫరెంట్ సర్ఫేసెస్ లైక్ కార్పెట్, రఫ్ రోడ్, స్మూత్ ఫ్లోర్. అబ్జర్వ్ ఆన్ విచ్ సర్ఫేస్ ఇట్ మూవ్స్ మోర్ డిస్టెన్స్. సో దీని ఆన్సర్ మీరు చేయకుండా ఈజీగా చెప్పొచ్చు. బాల్ రోల్ చేస్తే కార్పెట్ మీద ఎక్కువ దూరం వెళ్తుందా, రఫ్ రోడ్ మీద ఎక్కువ దూరం వెళ్తుందా, స్మూత్ ఫ్లోర్ మీద ఎక్కువ దూరము వెళ్తుందా? ఓకే, చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక పైపు ఈ విధంగా
మన వాటర్ పైప్ ఇది. దీంట్లో ఒక బాల్ని ఇలా రోల్ చేస్తాము. ఇలా రోల్ చేసినప్పుడు చూడండి ఎంత దూరం వెళ్ళింది. ఇక్కడ డిస్టెన్స్ మీరు అబ్జర్వ్ చేయండి, చాలా త్వరగా ఆగిపోయింది. ఓకే, ఒక 30 సెంటీమీటర్స్ ఏమో ఉందంతే. అదే మీరు ఇంకొకటి చూద్దాము. సో ఇక్కడ నేను ఇప్పుడు సిమెంట్ నేలపైన వదులుతాను అదే బాల్ని. సిమెంట్ నేల మీద వదిలినప్పుడు చూడండి, అక్కడికంటే కొంచెం ఇక్కడ ఎక్కువ దూరము మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది, ఆ నేలపైన అయితే ఫ్రిక్షన్ మనకు ఎక్కువగా ఉంటుంది. ఓకే, కాబట్టి స్మూత్గా ఇంకా స్మూత్గా ఉన్నట్టయితే ఎక్కువ దూరం అది మూవ్ అవుతుంది. సో చూడండి, కన్క్లూజన్. అబ్జర్వింగ్ ద మోషన్ ఆఫ్ ఏ బాల్ ఆన్ డిఫరెంట్ సర్ఫేసెస్, బాల్ మూవ్ లాంగ్ డిస్టెన్స్ ఆన్ స్మూత్ ఫ్లోర్ డ్యూ టు లెస్ రెసిస్టెన్స్. అక్కడ రెసిస్టెన్స్ తక్కువ ఉండడం వల్ల ఎక్కువ దూరం మూవ్ అవుతుంది. అదేవిధంగా ఫ్రిక్షన్ ఈస్ ద రెసిస్టెన్స్ టు ద మూవ్మెంట్ ఆఫ్ ఏ బాడీ ఓవర్ అనదర్ బాడీ. ఇట్స్ డైరెక్షన్ ఆల్వేస్ ఆపోజిట్ టు ది డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఫ్రిక్షన్ అనేది ఎప్పుడు కూడా మోషన్ కు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే మనము ఈస్ట్కి వెళ్తుంటే ఫ్రిక్షన్ వెస్ట్ కి వర్క్ అవుతూ ఉంటుంది, అంటే ఆపడానికే ట్రై చేస్తుంది. ఆ ఫ్రిక్షన్ లేకపోతే ఏమవుతుంది అనేది కూడా మనం ఈ క్లాస్లో చూద్దాం. Now let us see this activity, observing the motion of an object on inclined plane. సో ఇక్కడ ఇలా ఈ ఫ్యాడ్ ఒకటి తీసుకుందాము. ఈ ఫ్యాడ్ పైన ఒక ఎరేజరు, ఒక కాయిన్, ఒక ఐస్ క్యూబ్ ఉంచుదాం. మూడింటిని ఇలా మనం పైకి లేపినప్పుడు వీటిలో ఏది మనకు ఫస్ట్ కిందకి జారిపోతుంది. ఇక్కడ చూడండి, ఒక ఫ్యాడ్ని తీసుకున్నాను. ఈ ఫ్యాడ్ పై నేను ఒక ఐస్ క్యూబ్, కాయిన్, ఎరేజరు చూడండి, ఇలా మూడింటిని మనము ఒకేసారి వదిలినప్పుడు ఐస్ క్యూబ్ ముందుగా నేల మీదకు చేరుతుంది, తర్వాత కాయిన్, ఆ తర్వాత మెల్లగా రబ్బర్ ఎప్పుడో కదులుతుంది. ఇలా చూడండి, ఈ మూడు ఇలా ఉంచి దాని యొక్క స్లోప్ను మనము పెంచుతూ వస్తే మొదలుగా ఐస్ క్యూబు, ఆ తర్వాత కాయిన్, రబ్బరు ఇంకా కదలలేదు. సరే చూడండి, వీటిలో ఐస్ క్యూబ్ ఫస్ట్ జారిపోతుంది. ఎందుకంటే విచ్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్ డౌన్ ఫస్ట్? వై. వీటిలో ఏది ఫస్ట్ మనకు జారుతుంది అంటే ఐస్ క్యూబ్. వై? ఎందుకంటే దీనికి ఫ్రిక్షన్ అనేది తక్కువ ఉంటుంది, ఫ్రిక్షన్ చాలా తక్కువ ఉంటుంది, ఈజీగా ఇది స్లిప్ అయిపోయి జారుతుంది. అలాగే కాయిన్కి కొంచెం తక్కువ, దీనికంటే కొంచెం ఎక్కువ, దీనికంటే దీనికి ఇంకా ఎక్కువ ఉంటుంది ఫ్రిక్షన్. కాబట్టి ఎరేజర్ ఎక్కువ స్లోప్కి వస్తే కానీ అది జారదు. విచ్ ఆబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ మోర్ రెసిస్టెన్స్? వీటిలో మోర్ రెసిస్టెన్స్ ఉండేది దేనికి ఉంటుంది? రబ్బర్కు మోర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్. సో ఫ్రిక్షన్లెస్ వాల్ ఇంపాక్ట్స్ ఇఫ్ దెర్ ఈజ్ నో ఫ్రిక్షన్ ఇన్ ద వాల్, వాట్ హ్యాపెన్? సరే, ఫ్రిక్షన్ వల్ల సైకిల్ తొక్కకపోతే ఆగిపోతుంది, ఇలా ఇవి జారడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇఫ్ దెర్ ఈజ్ నో ఫ్రిక్షన్, వాట్ హ్యాపెన్? ఫ్రిక్షన్ అనేది కానీ లేకపోతే వీ కుడ్ నాట్ వాక్ ఆన్ ద రోడ్, వీ కుడ్ నాట్ రైట్ ఆన్ పేపర్ ఆర్ బ్లాక్ బోర్డ్, we could not stop the vehicles like car, bus, etc. We could not construct a buildings, we could not hold the objects with our hands. Okay, friction లేకపోతే ఇవన్నీ కూడా మనము చేయలేం. We could not walk on the road, we could not write on the blackboard, we could not stop the vehicles like car, bus, etc. We could not construct a buildings, we could not hold the objects with our hands. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఫ్రిక్షన్ అనేది మనకు చాలా అవసరం. మనం రాయాలన్నా, తినాలన్నా, నీరు త్రాగాలన్నా, ఆడుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా మనకు ఫ్రిక్షన్ అనేది చాలా అవసరం. ఫ్రిక్షన్ లేకపోతే నడవలేం, జారి పడిపోతాం, వాహనాలు నడవు. ఈ విధంగా ప్రతి దానికి మనకు ఫ్రిక్షన్ అనేది అవసరం. దీని గురించి నెక్స్ట్ చాప్టర్లో నేర్చుకుందాం. సో ఫ్రిక్షన్ అనేది మనకు కంపల్సరీ ఉండాలి. ఫ్రిక్షన్ లేకపోతే ఇవన్నీ కూడా మనకు ఏ వర్క్ చేయలేం. బకెట్ను హోల్డ్ చేయలేము, పొలాల్లో ఇప్పుడు పార పని చేయలేము, గడ్డపార పని చేయలేము, ఏది కూడా చేయలేము. నెక్స్ట్ వన్, నార్మల్ ఫోర్స్. ద ఫోర్స్ దట్ ఏ సాలిడ్ సర్ఫేస్ ఎగ్జర్ట్స్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ ఇన్ నార్మల్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ నార్మల్ ఫోర్స్. ఓకే, సో నౌ లుక్ ఎట్ దిస్ పిక్చర్. ఒక టేబుల్, ఏ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ ఆర్ ఏ డస్టర్ ఈజ్ ఆన్ ది టేబుల్. సో ఇక్కడ ఈ టేబుల్ ఉంది కాబట్టి ఇది ఉంది. అదే మనం ఒక పేపర్ మీద పెట్టామంటే ఉంటుందా, నిలుస్తుందా? నిలవదు. ఎందుకంటే పేపరు దీని యొక్క వెయిట్ని హోల్డ్ చేయలేదు, అందువల్ల అది పడిపోతుంది. సో ఈ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ అనేది ఇక్కడ కిందకి పనిచేస్తూ ఉంటుంది.
నార్మల్ ఫోర్స్ అనేది పైకి పనిచేస్తూ ఉంటుంది. ఓకే, దీన్నే మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ వచ్చి టువర్డ్స్ ద ఎర్త్, నార్మల్ ఫోర్స్ అంటే ఈ టేబుల్ దీనిపైన కొంత ఫోర్స్ అప్లై చేస్తుంటుంది. అండ్ దీని మీద ఒక మామూలు చిన్న టేబుల్ మీద పెద్ద రాయి అంటే 100 కేజీల రాయి అలా పెట్టామనుకోండి, అప్పుడు అది హోల్డ్ చేయదు, అప్పుడు కూడా టేబుల్ మనకు పడిపోతుంది. వాట్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బుక్? ఈ బుక్ మీద ఏమేమి ఫోర్సులు ఇక్కడ యాక్ట్ అవుతున్నాయి? 2 ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్. ఫస్ట్ వన్ నార్మల్ ఫోర్స్, అప్వర్డ్ డైరెక్షన్. సెకండ్ వన్ వెయిట్ వచ్చి టువర్డ్స్ ది ఎర్త్, డౌన్వర్డ్ డైరెక్షన్. ఇఫ్ ద టేబుల్ డిసపియర్ వాట్ విల్ హ్యాపెన్? ఇక్కడ టేబుల్ లేదనుకోండి, సడన్ గా ఈ టేబుల్ తీసేసాం, వాట్ విల్ హ్యాపెన్? ద ఆబ్జెక్ట్ ఫాల్స్ ఆన్ ది ఎర్త్. ఆబ్జెక్ట్ అనేది ఎర్త్ మీద పడిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, బుక్ లయింగ్ ఆన్ ద టేబుల్ బికాస్ డౌన్వర్డ్ గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ఎర్త్ ఈస్ బ్యాలెన్స్డ్ బై అప్వర్డ్ నార్మల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమో దీన్ని అట్రాక్ట్ చేయాలని చూస్తుంటుంది, నార్మల్ ఫోర్స్ ఏమో దీన్ని ఇక్కడ స్టాప్ చేయాలని చూస్తుంటుంది. సో నెట్ ఫోర్స్ ఆన్ ద బుక్ ఈజ్ 0. సో బుక్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. ఈ బుక్ మీద ఇది ఎంతైతే అట్రాక్ట్ చేస్తుంటుందో అంతే ఫోర్స్ టేబుల్ అప్లై చేస్తుంటుంది. కాబట్టి ఇక్కడ 5 న్యూటన్స్ కిందకి ఉంటే 5 న్యూటన్స్ అప్వర్డ్ లో ఉంటుంది. సో ద నెట్ ఫోర్స్ ఈజ్ 0. బుక్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం అంటే కదలకుండా రెస్ట్ లో ఉండడం. దాని గురించి మనం ముందు క్లాసుల్లో నేర్చుకుంటాం. ఓకే, సో చూడండి, ఇక్కడ ఇద్దరు పిల్లలు చూసుంటారు మీరు. ఇది టగ్ ఆఫ్ వార్ అంటాము. ఇక్కడ 2 స్ప్రింగ్స్ ఉన్నాయి. దీన్నే మనము టెన్షన్ అంటే ఒక దారానికి, సపోజ్ ఇప్పుడు మనం బాయిలో బకెట్లో నీళ్ళు చెందాలి, ఒక మామూలుగా నూలు దారం వేసి చెందితే రాదు, తెగిపోతుంది. ఎందుకంటే ఆ దారము అంత ఫోర్స్ను బేర్ చేయలేదు, అంత ఫోర్స్ను హోల్డ్ చేయలేదు ఆ దారం. సో దట్ ఈస్ కాల్డ్ ద టెన్షన్ ఫోర్స్. when we stretch a rope or thread, the tightness of thread or rope is called the tension force. సో ఇక్కడ చూడండి, ఒక యాక్టివిటీ, ఒక స్టోన్ ని ఒక దారంతో మనం హ్యాంగ్ చేసినట్టయితే ఈ విధంగా ఆ స్టోన్ ని గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమో కిందకు లాగుతుంటుంది, దారం ఏమో పైకి లాగుతుంటుంది. అవి రెండు ఈక్వల్ గా ఉన్నంత వరకు అది అలానే ఉంటుంది. ఎప్పుడైతే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ అవుతుందో టెన్షన్ ఫోర్స్ తక్కువ అయ్యి దారం తెగిపోయి ఆ స్టోన్ మనకు కింద పడిపోతుంది. ఓకే, ఇది మనకి ఇచ్చినటువంటి ఒక ల్యాబ్ యాక్టివిటీ అమ్మా. ఈ ల్యాబ్ యాక్టివిటీలో చూడండి, ఇలా ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ కు ఒక థ్రెడ్ని కట్టి వెయిట్స్ వేస్తాము. 50, 100, 150, 200 ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాము. ఏదో ఒక వెయిట్ వద్ద ఈ స్ప్రింగ్ అనేది, ఈ దారం మనకు తెగిపోతుంది. ఓకే, అంటే దాని యొక్క టెన్షన్ ఎంత ఉంది అనేది అక్కడ తెలుస్తుంది. 150, 150 గ్రామ్స్ హోల్డ్ చేయగలదా, 200 గ్రామ్స్ హోల్డ్ చేయగలదా అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. సో ఇవి కాంటాక్ట్ ఫోర్సెస్ గురించి అమ్మా. నెక్స్ట్ రేపు క్లాస్లో మనము ఫీల్డ్ ఫోర్సెస్ నేర్చుకుందాము. సో ఈ యాక్టివిటీ, ల్యాబ్ యాక్టివిటీని ఒక్కసారి మీరు చూసుకోండి టెక్స్ట్ బుక్లో. టు ఫైండ్ ద లిమిటింగ్ ఫోర్స్ ఆఫ్ దట్ క్యాన్ బి బోర్న్ బై ఏ థ్రెడ్. ఈ థ్రెడ్ ఎంత అయితే ఫోర్స్ మనల్ని హోల్డ్ చేయగలదో దాన్ని ఇలా యాక్టివిటీ ద్వారా చేసి చూస్తాం. ఈ విధంగా ఈ ల్యాబ్ యాక్టివిటీలో ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్ని తీసుకుని వివిధ రకాల దారాలను సేకరించి వాటికి వెయిట్స్ను ఇలా హ్యాంగ్ చేసి ఏ దారము ఎంత వెయిట్ వరకు ఉంటుంది, ఏ వెయిట్కు అది తెగిపోతుందో మనము పరిశీలించి పట్టికలో నమోదు చేయవచ్చు.